నమస్తే, వెల్కమ్ టు ఐ న్యూస్. మధ్యప్రాచ్యం భౌగోళిక రాజకీయాల్లో చరిత్రలోనే ఎన్నడూ ఊహించని ఒక మైండ్ బ్లోయింగ్ మలుపు చోటు చేసుకోబోతుంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి తనదైన శైలిలో ప్రపంచ దేశాల అన్నిటినీ తీవ్ర ఆశ్చర్యానికి గురి చేస్తూ ఒక సంచలన ప్రతిపాదనను తెరపైకి తీసుకొచ్చారు. ఇజ్రాయెల్ తో అరబ్ దేశాలు జరిపే చారిత్రాత్మక శాంతి ఒప్పందమైన అబ్రహీం ఒప్పందంలోకి భవిష్యత్తులో ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ ఇరాన్ కూడా చేరే అవకాశం ఉందంటూ ట్రంప్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు అంతర్జాతీయంగా పెను సంచలనం రేపుతున్నాయి. ఇరాన్ వైఖరిపై ప్రపంచ నిపుణులు వ్యక్తం చేస్తున్న సందేహాలు, ఈ ప్రతిపాదన వెనుకున్న అంతర్జాతీయ సమీకరణాల పూర్తి వివరాలు స్పెషల్ స్టోరీలో ట్రాక్ చేద్దాం. అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ తన మొదటి పదవి కాలంలో అంటే 2020లో ఇజ్రాయెల్, పలు అరబ్ దేశాల మధ్య దౌత్య సంబంధాలను సాధారణ స్థితికి తీసుకురావడమే లక్ష్యంగా ఈ చారిత్రాత్మక అబ్రహం ఒప్పందాన్ని కుదిర్చారు. అప్పట్లో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, బహ్రెయిన్, మొరాకో, సుడాన్ వంటి దేశాలు ఇందులో భాగస్వామ్యం కాగా ఆ తర్వాత 2025 చివరి నాటికి కజకిస్తాన్ కూడా ఈ కూటమిలో చేరింది. అయితే ప్రస్తుత మధ్యప్రాచ్యం ఉద్రిక్తతలు, యుద్ధ వాతావరణం పూర్తిగా ముగిసిన తర్వాత ఇరాన్ దేశాన్ని కూడా ఈ అబ్రహం ఒప్పందం ఫ్యాక్టరీలోకి తీసుకొచ్చే అవకాశం ఉందంటూ ప్రెసిడెంట్ ట్రంప్ వరుసగా చేస్తున్న ప్రకటనలు గ్లోబల్ మీడియాను ఉలిక్కిపడేలా చేస్తున్నాయి. కానీ ట్రంప్ చేస్తున్న ఈ ప్రతిపాదనలపై అంతర్జాతీయ రక్షణ, రాజకీయ నిపుణులైన గ్రెగ్ స్వెన్సన్, మైక్ బక్లీ తీవ్రమైన సందేహాలను, అసహనాన్ని వ్యక్తం చేశారు. ఇజ్రాయెల్ ఉనికినే పూర్తిగా వ్యతిరేకిస్తూ దానిని నామరూపాలు లేకుండా చేయడమే లక్ష్యంగా పెట్టుకున్న ప్రస్తుత ఇరాన్ కఠిన పంథా ప్రభుత్వం ఇజ్రాయెల్తో దౌత్య సంబంధాలను గుర్తించే ఈ అబ్రహం ఒప్పందంలో చేరడం అనేది కేవలం ఒక పగటికల మాత్రమేనని వారు స్పష్టం చేస్తున్నారు. మరోవైపు ఇరాన్ దేశ అంతర్గత పరిస్థితులను పరిశీలిస్తే అక్కడి సామాన్య ప్రజలు చాలా వరకు ప్రస్తుత ప్రభుత్వ ఇస్లామిక్ పాలకుల విధానాలకు వ్యతిరేకంగా ఉన్నారని, వారు ఇజ్రాయెల్తో సంబంధాల పునరుద్ధరణను కోరుకునే అవకాశం ఉందని గ్రెగ్ స్పెన్సన్ వాదిస్తున్నారు. అయితే దీనిని మైక్ బక్లీ తీవ్రంగా ఖండిస్తూ, ఇరాన్ ప్రజలు అక్కడి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్నంత మాత్రాన వారు ఇజ్రాయెల్కు మద్దతిస్తున్నారని భావించడం ముమ్మాటికి తప్పే అవుతుందని, ముఖ్యంగా ప్రస్తుతం జరుగుతున్న ప్రాంతీయ యుద్ధాల నేపథ్యంలో అది అస్సలు సాధ్యం కాదని తేల్చి చెప్పారు. ప్రస్తుతం అమెరికా, ఇరాన్ దేశాల మధ్య ఒక తాత్కాలిక శాంతి ఒప్పందం ముగింపు దశకు చేరుకుందంటూ వస్తున్న వార్తలపై కూడా అంతర్జాతీయ వేదికలపై పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది. ఒకవైపు ఈ శాంతి ఒప్పందం త్వరలోనే ఖరారవుతుందని కొన్ని వర్గాలు చెబుతున్నప్పటికీ, ఇరాన్ అణు కార్యక్రమాలు, హర్ముజ్ జలసంధి వివాదం, ఇరాన్ బాలిస్టిక్ క్షిపణి సామర్థ్యాలు వంటి అత్యంత కీలకమైన వివాదాస్పద అంశాలు ఇప్పటికీ పరిష్కారం కాకుండా అలాగే మిగిలిపోయాయని నిపుణులు గుర్తు చేస్తున్నారు. మిడిల్ ఈస్ట్ లో జరుగుతున్న అసలైన యుద్ధ సవాళ్లు, క్లిష్టమైన సమస్యల నుండి ప్రపంచ దేశాల దృష్టిని పక్కదారి పట్టించడానికి డొనాల్డ్ ట్రంప్ ఇప్పుడు హఠాత్తుగా ఇరాన్ను అబ్రహం ఒప్పందంలోకి ఆహ్వానిస్తున్నారని సరికొత్త చర్చకు ఈ పరిణామాలు తెరలేపాయి.